చచ్చిపోతావు అన్నా గానీ చావడానికైనా సిద్ధమే కానీ ప్రార్థించకుండా ఉండలేను అన్న వ్యక్తి, చావడానికైనా ఇష్టపడ్డాడు కానీ ప్రార్థించకుండా ఉండలేకపోయిన వ్యక్తి, ప్రార్థన తన దినచర్యలో ఒక చర్య అయిపోయింది, ప్రార్థన తన అలవాటులో ఒక అలవాటుగా మారిపోయింది. ప్రార్థించకుండా ఉండలేకపోయాడు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రార్థించకుండా మాత్రం బ్రతకడానికి ఇష్టపడలేదు. చచ్చిపోతావు, సింహాల గృహలో వేస్తాము అని తెలిసినా కూడా ప్రార్థించి చనిపోవడమే మేలనుకున్నాడు కానీ ప్రార్థించకుండా బ్రతకడం కష్టం అనుకున్నాడు. ప్రార్థించడానికి ముందుకు వెళ్ళాడు కానీ ప్రార్థన చేయకోకుండా మాత్రం ఆ రోజు ఆబ్సెంట్ పడడానికి మాత్రం అతను ఏమాత్రం ఇష్టపడాల. తన దినచర్యలో ఏ విధంగా అయితే అన్ని చేసుకుంటాడో అదే రీతిగా ప్రార్థన కూడా తన దినచర్యలో ఒక చర్య అయిపోయింది, తన ఒక అలవాటు అయిపోయింది. ప్రార్థించడానికి ఇష్టపడ్డాడు, చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు కానీ ప్రార్థించకుండా బ్రతకడానికి మాత్రం ఇష్టపడాల. ఆనాడు కాలంలో ఆ బొగులు ప్రాంత ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా, యాజకులు సైతం కూడా దేవుని యొక్క మందిరంలో జరగవలసిన ప్రార్థనలు ఆగిపోవడానికి గల కారణం వారి ప్రాణాలను ఇష్టపడ్డారు కానీ దేవుని ప్రార్థించడానికి మాత్రం వారు ముందుకు రాల, వారు సాహసం చేయాల, వారు తెగించలా. వాళ్ళు నిలబడింది ఒక ప్రార్థనా పరుడు. అవును, దానియేలు గొప్ప ప్రార్థనా పరుడు. Subscribe to my channel and click on the bell icon to get notifications about new videos. Follow me on Facebook and Twitter. Thank you for watching.